తింటే ఏమవుతుందిలే తినేద్దాము అని ఆమె పాపంలో పడిపోయిందంట. ఈ యొక్క స్త్రీలుగా ఉన్న మనము ఇక్కడ ఆలోచన మొదలవుతుందని చెప్పాను కదా. ఈ ఆలోచన ఈ తల దగ్గర నుంచి మొదలవుతుంది కదా. స్త్రీలుగా ఉన్న నీవు నేను ఈ తల ఎట్టుకెళ్ళంట దీంట్లో ఎట్టాలి. దీంట్లో ఎట్టడం అంటే తల్లింటి కింద ఎట్టుకుని పడుకునేరు, అది కాదు. అంటే వాక్యాన్ని మనము చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుడు స్త్రీలకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి, అర్హతలు ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారి స్థితిగతులు ఏంటి, వారు చేయబోయే క్రియలేంటి, వారి ఫలాలేంటి అనే విషయాన్ని మనం వాక్యం నుంచి నేర్చుకోవాలి. ఈ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి ఈ తలంతా దీంట్లో ఎట్టామనుకొని మనం ఎలా ఉంటామంటేనంట క్రైస్తవ స్త్రీలుగా ఉంటాం. అదేంటమ్మా మేము క్రైస్తవ స్త్రీలు కదా అంటారు, అనొచ్చు. క్రైస్తవ స్త్రీలే మీరు. కాకపోతే క్రైస్తవ స్త్రీ యొక్క ఆలోచన శైలి ఎలా ఉందంటేనంట లోకానుసారమైన స్త్రీ ఆలోచన శైలిలా ఉందంట. మనకి 2 రకాల స్త్రీలు ఉన్నారు. ఒకరు లోకానుసారమైన స్త్రీ, ఒక క్రైస్తవ స్త్రీ. ఈ క్రైస్తవ స్త్రీ ఆలోచన ఎలా ఉంటుంది? లోకం వైపు చూడాలని ఆశ కలుగుతుంది కదా, లోకం వైపు ప్రయాణించాలని ఆశ కలుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి? ట్రెండ్ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేయడం కదా. అదొక పెద్ద ట్రెండ్గా ఉంది కదా. ఈ యొక్క రీల్స్, షార్ట్స్ చేయడంలోనూ ముందెవరు ఉన్నారనుకుంటున్నారు? పురుషులు ఉన్నారనుకుంటున్నారా? లేదు, స్త్రీలే. ప్రతిది అట్టుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు కదా. ఆ యొక్క హావభావాల్ని మనము అన్వయించేసుకుంటున్నామంట. అక్కడ ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా రీల్ చూసామనుకో, ఆ అమ్మాయి కానీ ఆ స్త్రీ కానీ అక్కడ ఉండదు, మనమే అక్కడ ప్రదర్శించబడుతున్నాం. మన ఊహా శైలి ఎలా ఉందంటే లోకానుసారంగా ఉంది. ఎలా ఉందంట? లోకానుసారంగా ఉంది. అయితే లోకానుసారంగా ఉన్న నీవు నేను బైబిల్ని అంటే క్రైస్తవ స్త్రీగా మార్చబడాలనుకునే నీవు నేను ఎలా ఉండాలంట? ఈ తలంపులు, ఈ ఊహ అంతా అట్టుకెళ్ళి ఈ వాక్యంలో పెట్టాలంట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఇక్కడ వాక్యం ఏం తెలియచేస్తుందంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, చేయగప్పుడము. ఈ లోక మర్యాదను అనుసరింపక సంపూర్ణము నూతనమును అనుకున్న దేవుని చిత్తం ఏదో తెలుసుకొని పరీక్షించి రూపాంతరం పొందనంట. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మన నడవడికి ఎలా ఉండాలంటేనంట నూతన మగుట వలన రూపాంతరం పొందాలంట. ఎంత నూతన మగుట వలన అంటేనంట ఈ వాక్యం మనల్ని ఎంత అలా పట్టుకోవాలనంట అది మన ప్రాణాత్మలను కీలుగును మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు అంతలా రూపాంతరం పొంది నూతనమగాలంట. ఈ యొక్క క్రైస్తవ స్త్రీ యొక్క ఆలోచన లౌకిక స్త్రీ ఆలోచనకి పెద్ద తేడా ఏం లేదు. లోకంలో ఆలోచిస్తున్న స్త్రీ ఎలా ఆలోచిస్తుందో క్రైస్తవ స్త్రీ కూడా అలాగే ఆలోచిస్తుంది కదా. అయితే అలా ఉండకుండా మనము ఈ యొక్క క్రైస్తవ స్త్రీ ఆలోచన పద్ధతుల్లో మనము ఉండాలి. ఇప్పుడు మనం ఎలా కూర్చున్నాం కదా, ఇంక్లూడింగ్ మీ అన్నాను నేను. ఇప్పుడు ఎలా కూర్చున్నాం కదా, మనం బయటికి వెళ్ళిన తర్వాత మన పద్ధతి ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన విజృంభణ ఎలా ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? లౌకిక స్త్రీ, లోకానుసారమైన స్త్రీలు ఉంటుంది కదా. ఎలా ఉంటుంది? మనం ఎలా రెచ్చిపోతాము మన ఇంట్లో, మన అత్తగారి ముందు, అత్తగారు అయితే కోడల ముందు మనం ఎలా ఉంటాము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంతెందుకు మన భర్త గారి ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. మనం ఒక్కొక్కసారి మాట్లాడక్కర్లేదు, స్త్రీ ఒక్కొక్కసారి మాట్లాడక్కర్లేదంట. ఎలా అంట? తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి మొత్తం అంతా చెప్పేస్తారు. ఇలా చూసిందంటే దానికి అర్థం కదా. పురుషులు అలాంటి హావభావాలు ప్రదర్శించలేదు. అమ్మాయిలకి ఎక్స్ప్రెస్ చేయడం రాదు, నిజం రాదు. కొంతమంది పురుషులకి ఎక్స్ప్రెస్ చేయడం నిజంగానే రాదు, కానీ స్త్రీ అలా కాదు. స్త్రీ ఒక్కసారి ఇలా చూసిందంటే అది భర్త అయినా దానికి ఒక మీనింగ్. అది భర్త కావచ్చు, అత్తగారు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా ఇలా చూసిందంటే
అదానికి ఒక మీనింగ్ మాట్లాడకుండానే మనము చాలా చెప్తూ ఉంటాం. అయితే ఈ యొక్క ఆలోచన సరళి నుంచి ముందు మారాలి. మన ఆలోచన విధానం మారాలి. ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలంటే మన యొక్క హృదయం, మన ఆలోచన ఇదంతా ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టాలి. స్త్రీలు జనరల్గా దేన్ని ప్రేమిస్తూ ఉంటారంటారు? స్త్రీలు తమ భర్తల కంటే ఒకళ్ళు ప్రేమిస్తారు. ఏమని తెలుసా? మనల్ని మనమే ప్రేమించుకుంటాం. సెల్ఫ్లో ఏ స్త్రీ తను తాను ప్రేమించుకోకుండా ఉండదు. ద్వేషించుకుంటున్నారా మిమ్మల్ని మీరు కదా? సెల్ఫ్లో ఉండాలి. కానీ అదంట మోతాదుకి మించకూడదంట. ఏం మించకూడదు? మోతాదుకి మించకూడదు. ఏ స్త్రీ తను ద్వేషించుకో, తన భర్త కంటే ఎక్కువ స్త్రీ ప్రేమిస్తుందంట. భర్త ఏమో నీ సుఖమే నేను కోరుకుంటున్నానంటే స్త్రీ అంటదంట నా సుఖమే నేను కోరుకుంటున్నాను అంట. నిజమే కదా? ఫ్యాక్ట్. పురుషులు కూడా మనం అడిగేవనుకో, మా ఆవిడ నాకంటే తను ఎక్కువ ప్రేమించుకుంటుందని సమాధానం చెప్తారు, ఖచ్చితంగా చెప్తారన్నమాట. అయితే ఈ లోకానుసారమైన స్త్రీతత్వం నుంచి మనము వాక్యానుసారమైన స్త్రీతత్వంలోనికి నడవాలి. మన యొక్క హృదయాన్ని, మన యొక్క తలంపుల్ని దేవుని వైపు లగ్నం చేయాలంట. అప్పుడు లగ్నం చేసినప్పుడు ఈ లోకానుసారమైన స్త్రీతత్వం నుంచి మన క్రైస్తవ స్త్రీతత్వంలోనికి మార్చబడతాం. అప్పుడు మన పరివర్తన మారుతుంది. పరివర్తన అంటే ఏంటి? మార్పు చెందడం. మన యొక్క ఆలోచన శైలి మారుతుంది. ఇక స్త్రీ యొక్క క్రైస్తవ స్త్రీగా నువ్వు మార్చబడాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారనే కొన్ని అంశాలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. కొన్ని అర్హతలు, కొన్ని బాధ్యతలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. మీరు అందరూ క్రీస్తుతో కూడా లేపబడ్డారా? లేపబడ్డారు లేదా? బాప్తిసం తీసుకోలేదా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఈ యొక్క అంశం యొక్క హెడ్డింగ్ ఏంటంటే నీ దృష్టి ఎక్కడ ఉంది? మన దృష్టి ఎక్కడ ఉంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని మీకు ఆశపడుతున్నాను. ఒక భార్య భర్త దగ్గర ఉన్నారు. భర్త ఆఫీస్కి వెళ్తూ తన భార్యతో ఈ విధంగా చెప్పారు, మనము ఈరోజు ఎగ్జిబిషన్కి వెళ్తాము అన్నారు. ఎగ్జిబిషన్ తెలుసు కదా? ఎగ్జిబిషన్కి వెళ్దాము అని అన్నారంట భర్త చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఈ భార్య ఇంట్లో ఉంది. ఆమె ఇంట్లోనే ఉంటుంది, జాబ్ ఏం చేయదు. అయితే ఈ భార్య నా భర్త ఎగ్జిబిషన్ తీసుకెళ్తానన్నారు కదా, ఫస్ట్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళినంటే ఎక్కాను. ఫస్ట్ జేటీవీలు ఎక్కేస్తాను, తర్వాత ట్రైన్ ఎక్కేస్తాను, తర్వాత ఐఫోన్ వేసుకుంటాను. ఎగ్జిబిషన్లో కాస్ట్ చాలా తక్కువ కదా, అండ్ కంపేర్ టు బయట కంపేర్ చేసుకుంటే ఎగ్జిబిషన్లో కొంచెం కాస్ట్. నేను ఫస్ట్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి జేటీవీలు ఎక్కేస్తాను, తర్వాత ఇది ఎక్కేస్తాను, అదే ఎక్కేస్తాను నన్ను ఊహించేసుకుంటుంది. సాయంత్రం అయింది, భర్త ఇంటికి లేటుగా వచ్చాడు. ఏమొచ్చాడు? కొంచెం లేటుగా వచ్చాడు. అమ్మా ఈరోజు లేట్ అయింది కదా, ఎగ్జిబిషన్ మనం రేపు వెళ్దాంలే అన్నాడంట. ఎగ్జిబిషన్ రేపు ఉంటుంది, ఎల్లుండా ఉంటుంది. ఇంకా చూడాలి ఆ స్త్రీ యొక్క విజృంభణ. నన్ను ఎగ్జిబిషన్కి తీసుకెళ్తానన్నా తీసుకెళ్ళలేదు. నేనంతా ఊహించేసుకున్నాను. అయితే క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనం లోబడే తత్వాన్ని మనం కలిగి ఉన్నాం. బైబిల్లో ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం గ్రంథం 19వ అధ్యాయం. ఆదికాండంలో ఒక స్త్రీ గురించి చెప్పబడింది. అబ్రహాము తన ప్రయాణంలో లోతును వెంట పెట్టుకుని వచ్చారు. లోతు అబ్రహాం విడిపోయినప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎన్నుకున్నారు కదా. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క స్థితి ఎలా ఉందంటే 18వ అధ్యాయము ఆదికాండము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరొక పది గనుక వాటి పాపం బహు ఘోరమైంది. మామూలుగా ఘోరంగా కాదంట, బహు ఘోరంగా ఉందంట. అంటే వారిని నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారు. నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాము లోతు గురించి మొరపెట్టుకున్నారు. లోతు గురించి మొరపెట్టుకున్నప్పుడు లోతుని జ్ఞాపకం చేసుకోతండ్రి, లోతుని జ్ఞాపకం చేసుకోతండ్రి అన్నప్పుడు దేవదూతలు లోతుని జ్ఞాపకం చేసుకున్నారు. లోతుతో ఏం చెప్తారంటే, లోతు నీ కుటుంబాన్ని అంతటిని తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు, మేము ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, ఎందుకంటే ఈ యొక్క పట్టణం యొక్క పాపము బహుఘోరంగా ఉంది. అప్పుడు లోతు ఏం చేశారు?
లోతుకి ఎంతమంది కుమార్తెలు? 2 కుమార్తెలు. వారికి వివాహం నిశ్చయమైంది, ఇంకా వివాహం కాలేదు, నిశ్చయమైంది. వాళ్ళ అల్లుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ లోతుని వెర్రివాడిగా చూసారంట. ఏంటి దేవుడి పట్టణాన్ని నాశనం చేయాలరా వెళ్ళే అన్నారంట. అయితే లోతు వాళ్ళ అల్లుడిని విడిచిపెట్టేసి తన కుమార్తెను, తన భార్యని, తన సమస్తాన్ని అక్కడ విడిచిపెట్టారు. పరుగు 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 పరుగున సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ లోతు భార్య ఉంది కదా, పేరు ఇవ్వలేదు కానీ లోతు భార్య అనే మనం జ్ఞాపించుకుంటాం. ఈమె ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసిందంట. 19వ అధ్యాయం 26వ వచనం. స్తంభమాయెను. సురేష్, కెన్ యూ డిస్ప్లే ద పిక్చర్? అది సొదొమ గొమొర్రా పట్టణాలు దాటి బయటికి వెళ్ళిపో, వెనక్కి తిరగకూడదని ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించారట. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అంటే అక్కడ చూసింది లోకం వైపు తన దృష్టిని పెట్టింది. అయితే లోతు భార్య వల్లే మనం ఉండకూడదు. స్టిల్ ఇప్పటికీ అది ఉంది. అది శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధించి కనుగొన్నారు కూడా. స్టిల్ ఇప్పటికీ అది అలా ఉంది. అది మనకు ఒక సాదృశ్యం. నీ దృష్టి ఎక్కడ పెడుతున్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది కొలసీ పత్రికలో, మీరు పైనున్న వాటినే వెదకడి. పైనే ఉంది క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే నీ దృష్టి ఎక్కడ పెట్టాలి? క్రీస్తు వైపు నీ దృష్టి పెట్టాలన్నమాట. నువ్వు క్రీస్తు వైపు నీ దృష్టి పెట్టినప్పుడు నువ్వు క్రైస్తవ స్త్రీగా మార్చబడతావు. రోమిలికు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమిలికు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంటారు. అంటే ఆత్మానుసారులకి ఉండదంటారా ఎగ్జిబిషన్కి వెళ్ళాలని? ఆత్మానుసారులకు ఉండదా బిర్యానీ తినాలని? ఆత్మానుసారులకు ఉండదా ఐస్ క్రీమ్ తినాలని? ఉంటుంది. కాకపోతే వారి మనసు అంతా దాని మీద పెట్టరు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆ స్త్రీ తన ఊహల్లోకి ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోయి తూరిపోయి వెళ్ళినందుకు ఆయనతో గొడవ పెట్టేసుకుంది. కానీ ఆత్మానుసారం కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంట? దాన్ని ప్రాధాన్యంగా చేసుకోరు, దానికోసమే వెంపర్లాడు. ఈ యొక్క ఆత్మానుసారమైన స్త్రీ తత్వాన్ని నువ్వు కలిగి ఉంటాయి. ఈ ఆత్మానుసారమైన స్త్రీ తత్వాన్ని నేను కలిగి ఉన్నప్పుడు నీకే ప్రాబ్లమ్స్ ఉండవు, నీకే ఇబ్బంది ఉండదు, నీకు ఏ యొక్క చీపు చింత ఉండదంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. టైం లిమిటెడ్గా ఉంది కాబట్టి నేను ఫాస్ట్ వెళ్ళిపోను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదటగా మన దృష్టి ఎక్కడ ఉండాలంట? క్రీస్తు వైపు ఉండాలి, పై వాటిపై ఉండాలి. రెండవదిగా మనము ఏమి లక్ష్య పెట్టాలి? ఏం పెట్టాలి? ఏమి లక్ష్య పెట్టాలి? ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఏముందండి? మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. బైబిల్లోంచి స్త్రీలు కాకుండా మనకి గొప్ప ఎగ్జాంపుల్ అంటే గొప్ప రోల్ మోడల్ ఒకరు ఉన్నారు బైబిల్లోంచి మనకి. ఎవరో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మన స్త్రీలందరికీ ఒక గొప్ప రోల్ మోడల్. అదేంటమ్మా అలా ఎలా అంటామంటే, యేసుక్రీస్తు గారు తన యొక్క విషయాల్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏంటంట? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగిన. ఇక్కడ నేను విమల గారైనా అలా చదువుతున్నారు, అందరూ అలాగే చదువుతున్నారా? క్రీస్తు యేసునకు కలిగిన అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును. అక్కడ ఏ మనసు అని ఉంది? అక్కడ ఏమన్నా ఏం లేదు. యేసుక్రీస్తు గారు కలిగిన మనసు అని అక్కడ పౌలు భక్తులు గారు రాశారా? ఆయన మనసు ఎలాంటిదంటేనంట, తన దేవత్వాన్ని కూడా వదులుకునే అంత గొప్ప మనస్సు. తన దేహాన్ని ఆయన ఎంతో సుందరంగా పరలోక రాజ్యాన్ని వదులుకునే అంత గొప్ప మనసు.
ఆయన మన కోసం తను తాను త్యాగం చేసుకునేంత గొప్ప మనసు. మనము మన భర్త కోసం ఎగ్జిబిషన్ త్యాగం చేయలేమా? ఇది నా ప్రశ్న. ఎగ్జిబిషన్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దాంట్లో మీరు ఎక్కడ ఏదో పెట్టండి అంతే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఆయన తన యొక్క తన యొక్క దేవత్వాన్ని సైతము వదులుకోగలిగాడు. తాను మొత్తం మన కోసం త్యాగం చేశాడు. అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్, రోల్ మోడల్ ఎవరు ఉంటారు మనకి? స్త్రీలుగా, పురుషులుగా, సంఘంగా ప్రతి సంఘానికి ఆయన గొప్ప రోల్ మోడల్. ఇది యొక్క గొప్ప ఆశీర్వాదపు కిటుకు కూడా. ఎప్పుడైతే మనము పురుషులు నార్మల్గానంట, లోకానుసారంగా మనం నార్మల్గా ఆలోచిస్తే పురుషుడంట 1-2 సార్లునే ప్రేమలో పడతారంట. ఎన్నిసార్లు? 1-2 సార్లు. స్త్రీ అంట రోజు ప్రేమలో పడుతుందంట. ఎక్కడ? నా వెనకాల చూడండి, అద్దం. ఆ అద్దం ముందు నుంచుకుని రోజు ప్రేమలో. అవునంటారా కాదంటారా? నేను అబద్ధం చెప్తున్నానా? స్త్రీ అంట రోజు ప్రేమలో పడుతుందంట. తన ముఖం అద్దంలో చూసుకుని. ఫస్ట్ సపోజ్ మన ఆయన మనకి ఏమన్నా కొనిచ్చారనుకోండి, ఒక చీరే కొన్నారనుకోండి, మనం ఎంతమంది చెప్తాం? 10 మంది చెప్తాం కదా. అయితే మనంతటి మనం ఒక చీర కొనుక్కున్నాం అనుకోండి, మన ఆయన దగ్గరికి పట్టుకెళ్ళి అండి ఇది బాగుందా అని అనుకోండి. పాప ఆయనకి ఎక్స్ప్రెస్ చేసే అలవాటు లేదు. ఆ హావభావం ఆయనకి తెలియదు. బాగుందిలే ఏంటి, బాగుందిలే లేనా, అక్కడతో మొదలవుతుంది కదా. ఒక క్రైస్తవ స్త్రీగా ఉన్న నీవు నేను ఎలా ఉన్నాం? మన యొక్క ఆలోచన శైలి ఎలా ఉంది? ఇప్పుడు ఒక స్త్రీ తన భర్త గురించి చెప్పాం కదా. మనం చర్చ్లో ఎలా ఉన్నాం? స్త్రీ చర్చ్లో చాలా ఒక మూలకంబం వంటిది బైబిల్ చెప్తుంది. సంఘంలో మనం ప్రతి సంఘాన్ని గమనించుకున్నాం అనుకో, స్త్రీలు ఎక్కువ ఉంటారు పురుషులు కంటే కదా. అయితే మన చర్చ్లో మన ప్రవర్తన ఎలా ఉంది? కుటుంబంలో మన ప్రవర్తన ఎలా ఉంది? మన భర్తలకి, మన తల్లిదండ్రులకి మనం విధేయత చూపిస్తామా? మన ఆత్మీయ సేవకులైన పాస్టర్ గారికి మన విధేయత చూపిస్తున్నామా లేదా అనే విషయాన్ని ఇప్పుడు నేను చేయని ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా. సంఘంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫర్ సపోజ్ కొంతమంది స్త్రీలు కొన్ని పనులు చేశారు. ఒక స్త్రీ గురించి చెప్పారు పాస్టర్ గారు, ఇంకో స్త్రీ గురించి చెప్పలేదు. ఇంకా పాస్టర్ గారికి రక్త కన్నీరే కదా. అవునంటారా కాదంటారా కదా. నేటి సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలు ఇలానే ఉన్నారు. నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలి, నా గురించి 10 మంది అంటే నన్ను మెచ్చుకున్నారంటే నేను 10 మందిలో ఆనను అనమాట. నా యొక్క స్థితి వారికి తెలిసిందనమాట. అయితే నీ దృష్టి ఇప్పుడు వద్దాం మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకోండి. ఏంటవన్నీ? ఏమంటారు? మా అబ్బాయి పెళ్లి కాలేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. మా అమ్మాయికి ఉద్యోగం రాలేదు. ఈ చింతలు ఉంటాయి చూడండి. మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా గృహం కట్టుకోలేదు. ఈ చింతలన్నీ దేవుడు తన మీదే చేసుకుంటారంట. ఎప్పుడంటే ముందు మనము ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. ఇది ఆశీర్వాదం యొక్క రహస్యం. క్రైస్తవ స్త్రీలుగా ఉన్న నీవు నేను గమనించవలసింది ఏంటంటే, నువ్వు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. నీకున్న చింతలు ఉన్నాయి చూడండి. చింతించడంలో పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువంట. అందుకే వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. పురుషులు గమనించండి, ప్రసన్న బాబు గారినే చూడండి, దుబాయ్ వచ్చిన కొత్తలు ఎలా ఉన్నారో స్టిల్ ఇప్పటికీ అలా ఉన్నారు. తీవ్రక్క పాపం తను చింతపడి పడి 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 ఈ గురించే చింతపడి పాపం నార్మల్గా స్త్రీలకి చింత ఎక్కువ ఉంటుందండి. అయితే నీ చింత యావత్తు ఆయన మీద వేయాలని ఆయన సెలవిస్తున్నారు.
ఈ చింత యావత్తు ఆయన మీదే. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మనం గమనిస్తాం. ఎవరావిడ? హన్న. హన్నకు ఒక చింత ఉందంట. ఏంటి? ఆమెకు గర్భం లేదు, పిల్లలు లేరు. అయితే ఆమె రోజు చింతపడతానే ఉందంట. మనట్లానే ఆమెకు కుమారులు లేరని చింత, పిల్లలు లేరని చింత, మనకేమో బట్టలు లేవని, అవి లేవని, ఈ లేవని చింత. అయితే హన్న దేవుని ముందు ప్రతిరోజు ఏడుస్తూనే ఉందంట. తన బెనివిడి దగ్గర ఏడుస్తూనే ఉందంట. వారికి ఒక అలవాటు ఉందంట వారి కుటుంబానికి. ఏంటంటే షిలోహు మందిరానికి వెళ్ళి వారు ఏటేటా బలి అర్పించే ఒక ఆచారం వరకు ఉంది. ఈ యొక్క ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నప్పుడు అన్నకు తోడుకోవడం ఉంది. అంటే సవతి సంథింగ్ అలా పెడిన ఆమెకు పిల్లలు ఉన్నారు. ఆమె అస్తమా సూటిపోటి మాటలతో, స్త్రీకుండే గొప్ప లక్షణమే సూటిపోటి మాటలతో గుచ్చుతా ఉండదు. దీన్ని బట్టి ఇంకా అన్న బహు ఘోరంగా ఏడుస్తుందంట. ప్రతి రోజు ఏడ్చేదానికంటే ఈ ప్రతి సంవత్సరం షిలోహు మందిరానికి వెళ్తారు చూడు, ఆ రోజు ఇంకా ఏడుస్తుందంట. ఏమి తినేది కాదంట. ఏమి లోకానుసారంగా నార్మల్గా ఏడుస్తూనే ఉంది. అయితే ఒకరోజు హన్న దేవునితో ఒక డీల్ మాట్లాడిందంట. డీల్ అంటే తెలుసా? ఒక అగ్రిమెంట్, ఒక ఒడంబడిక చేసుకుంది. ఏంటో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఒక డీల్ మాట్లాడుకుంది దేవునితో హన్న. అప్పటి వరకు ఏడుస్తారే ఉంది, నాకు పిల్లలు ఇస్తే ఏం చేస్తారు? అయితే ఈ టైంలో అయితే స్కూల్లో జాయిన్ చేస్తాం, వాళ్ళకి కాలేజ్లో జాయిన్ చేస్తాం, తర్వాత పెళ్ళిళ్ళు చేస్తాం. కానీ అలా కాదు. దేవుడు హన్న యొక్క మొరని మార్చారు. ఎలాగంటే అంట, దేవుడితోనే ఆమె ఒక ఒడంబడిక చేసుకుంది. దేవా, నువ్వు నాకు ఖచ్చితంగా ఒక మగ పిల్లనివి ఇచ్చినంటే వాడి మీద తలకి క్షౌరపు కత్తి రానియకుండా వాడు మరలా నీకే ప్రతిష్ఠించేస్తాను. తను ఉంచుకుంటానంటలేదు. తన యొక్క నిందని, తన యొక్క బాధను తీసివేయడానికి ఒక మగపిల్లని తండ్రి అని అడిగింది. మరలా నీకు అది నీకు నేను ఇచ్చేస్తానయ్యా అని హన్న ప్రార్థన దేవుడు విన్నాడు. ఏలి ద్వారా దేవుడు హన్నాకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి ఒక కుమారుని ఖచ్చితంగా కంటావు, ఒక కుమారుని నీకు ఖచ్చితంగా అనుగ్రహించబోతున్నాడు దేవుడు అని ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని తన ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి ఎప్పుడు ఏడలేదంట, ఎప్పుడు దుఃఖాక్రాంతిలా ఉండలేదంట. దాన్ని బట్టి దేవుడిని ఆనందించి దేవుల్లో ఒక కుమారుని అనుగ్రహించుకుందంట. అతని పేరేంటి? సమూయేలు. దేవుడు సమూయేలు ఇచ్చిన తర్వాత ఆమెను దేవుడికి వెంటనే లేదు హన్న. తల్లి పాలిచ్చి పాలు విడిచిన తర్వాత మందిరానికి తీసుకెళ్ళి యాజకుడైన ఏలి ఎదుట ఆ బిడ్డని సమర్పించింది. అంతటితో కథ ఆగిపోలేదు. దేవుడు హన్న యొక్క మొరను విని తనకిచ్చిన కుమారుని బట్టి, తనకిచ్చిన మేలుని బట్టి హన్నాని మరింతగా ఆశీర్వదించాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కన్యను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హన్నాని దేవుడు విడిచిపెట్టకుండా మళ్ళా తనకి ఎంతమంది? 3 కుమారులను 2 కుమార్తెలతో దేవుడు హన్నాని ఆశీర్వదించారు. అయితే మన యొక్క చింత ఉంది చూడండి. హన్న తన చింత అంతా అట్టుకెళ్ళి ఎవరి మీద పెట్టింది? దేవుని మీద పెట్టింది. మనం కూడా మన చింత అంతా పట్టుకెళ్ళి దేవుని మీద పెట్టామనుకోండి, మనకి ఇంకా చింతపడవలసిన పని లేదన్నమాట. మన చింత అంతా దేవునిపై ఉంచాలి. మరొక విషయాన్ని మనం గమనించుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు.
ఇది స్త్రీలకు ఉండే గొప్ప యొక్క ఇబ్బంది ఏంటంటే అందం స్త్రీలకి అలంకరణ అనేది స్త్రీలకే తగింది కదా, పురుషులుగా స్త్రీలకి కదా. ఈ యొక్క అందం కోసం చాలా స్త్రీలు పోరాడుతూ ఉంటారు కదా. ఇట్స్ కాల్ మేకప్ కదా, లిప్స్టిక్ కదా, అందం. ప్రతి ఒక్క దాంతో స్త్రీలు వారి యొక్క దేహాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. అందానికి దేవుడు వ్యతిరేకి కాదు, అలంకారకి ఆయన ఎప్పుడు వ్యతిరేకి కాదు, అలంకరణ వద్దని ఆయన ఎప్పుడు అనలేదు. అయితే ఈ అలంకరణ అనేదంట అది మోతాదు మించకూడదు కదా, దానికోసమే నువ్వు వెంపర్లాడకూడదంట. ఇక్కడ ఏమని చెప్తుంది, అందము మోసకరం. నువ్వు దానికోసమే వెంపర్లాడవనుకో నువ్వు మోసపోతావు. ఏమైపోతావు? మోసపోతావు అంట. అందం కోసం మనం వెంపర్లాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎవరైనా చెరుకు రసం తాగారా? చెరుకు బండి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురు కాకుండా ఒకసారి వెనకాల చూసారనుకో ఏముంటుంది? పిప్పి. అలా అయిపోతుంది మన స్థితి. ఏముంటుంది? చెరకు పిప్పి ఉంటుంది కదా, అలా అయిపోతుంది. అయితే అందం కోసం మనము వెంపర్లాడకూడదంట. అలంకరణ తప్పు కాదు, అది మోతాదు మించకూడదు. ఒకవేళ నీ అలంకరణ అందం కోసం అయిందంటే అది వ్యర్థమంట. సౌందర్యము వ్యర్థం. వ్యర్థం అంటే ఏంటి? ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? మున్సిపాలిటీ వాళ్ళు టింగ్ 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 అంటూ వస్తారు కదా, తెలుసా? చెత్త బుట్ట. వ్యర్థం అంటే అదే. నువ్వు అందం కోసం పోరాడితే, సౌందర్యం కోసం పోరాడితే చివరికి మిగిలేది అదే. అయితే నేను క్రైస్తవ స్త్రీలుగా ఉన్న నేను అలా ఉండకూడదంట. మనము ఎలా ఉండాలంటే భక్తిలో ఉండాలంట. భక్తిలో ఉండాలి, ప్రభువులో ఉండాలంట. మనం ప్రభువులో ఎంత ఎక్కువ, ఈ వాక్యం కూడా తెలియజేస్తుంది, యెహోవాయందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడు. నువ్వు ధరించుకోవాల్సిన గొప్ప అలంకరణ ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు. అప్పుడే నీకు అన్నీ వచ్చేస్తాయి. ఈ అందం దేవుళ్ళు నువ్వు ఎంత ఎక్కువ గడుపుతావో నీ ముఖం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. నీ మోకాళ్ళు ఎంత అరుగుతాయో అప్పుడు నీ ముఖం అంతా ప్రకాశవంతంగా కనబడతాది కదా. నిజమే కదా. నువ్వు అందం కోసం పాకులాడేవనుకో, సౌందర్యం కోసం పాల్గొననుకో అర్థమైపోతావు అని నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుందన్నమాట. అయితే నువ్వు ఎలా ఉండాలంటేనంట, సౌందర్యవంతురాలుగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి. కొన్నిసార్లు బైబిల్ చాలా కఠినంగా మాట్లాడతారు. కఠినంగా ఎలా ఉంటుందంట? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోఫియా లారెన్స్ అని ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రపంచంలోకెల్లా అందగత్తె. ఎవరు? ఈమె సోఫియా లారెన్స్. ఈమె ఒక సోషల్ గ్యాదరింగ్లో ఒక వ్యక్తిని కలిసిందంట. ఆయన పేరు జీబీ షా, జార్జ్ బెర్నార్డ్ షా. ఎవరికైనా తెలుసా? ఇంగ్లీష్ లిటరేచర్లో మంచి పోయిటరీ. ఆయన ప్రపంచంలోకెల్లా అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి. అదర్ ఫోటో చూపిస్తా. ఈయన ప్రపంచంలోకెల్లా చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అంట. ఈ సోషల్ గ్యాదరింగ్లో ఈ యొక్క సోఫియా లారెన్స్ అంట మామూలుగా అందరితో మాట్లాడుతుంది. అయితే అందరూ ఈ జీబీ షా గురించి మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకున్నప్పుడు అబ్బాయి ఇంకెంత జ్ఞానం అంటే అబ్బాయి ఇంటికి చాలా జ్ఞానం అనుకుంటా అని ఆయన వెళ్ళి కలిసిందంట ఈ సోఫియా లారెన్స్. కలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చాలా జ్ఞానం కలిగిన వారంట కదండి, మన ఇద్దరం వివాహం చేసుకుందామా అని అడిగినట్టు ఈ సోఫియా లారెన్స్ ఈ జీబీ షా. ఆయన ఏం పెద్ద అందగాడు కాదు, నార్మల్గా ఉండే పర్సన్. అయితే ఈయన ప్రొఫెసర్ కదా, నార్మల్గా ఏమడిగాడంటే ఎందుకు అని అడిగాడంట. జనరల్గా అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయి ఏం చేస్తాడు? ఎగిరి కొట్టేస్తాడు. అయితే జ్ఞాని కదా, కొంచెం తెలివిగా ఎందుకు అని అడిగాడు. ఆమె అన్నదంట, మీరు చాలా తెలివైనవారంట కదండి, నా అంత అందం మీ అంత తెలివి మన పుట్టబోయే బిడ్డలకి వచ్చిందనుకో చాలా బాగుంటుంది కదా అన్నాడంట. ఆయన అన్నాడంట ఆమెని,
ఒకవేళ నా అంత అందం నీ ఎంత తెలివి వస్తే అప్పుడేంటి అన్నాడు. అప్పుడేముంటుంది? పంది ముక్కుకున్న బంగారు కళ్ళ ఉంటుంది కదా, అంతే కదా. నువ్వేమవుతావు అన్నది అది నీ చేతిలో ఉండదు. నువ్వు ఎలా ఉండాలంట? వివేకము కలిగి ఉండాలంట. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? వివేకము లేని స్త్రీ సుందర స్త్రీ. ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ఎంత సుందరంగా ఉందంట. బైబిల్లో అలంకరణకు పొగడబడే ఒక మాట ఏంటంటే